students. Now come to the next problem. Limited test to infinity 1 by root of n square plus 1 plus 1 by root of n square plus 2 plus so on plus 1 by root of n square plus n equal to 1. Okay. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ థియరం మన ప్రీవియస్ క్లాస్లో ఇదే మోడల్ ఆల్రెడీ మోడల్ మనం చేసాము బై యూజింగ్ శాండ్విచ్ థియరం. ఇంతకీ శాండ్విచ్ థియరం ఏం చెప్తోంది? Sn less than equal to un less than equal to tn ఈ ఫామ్ లో ఉండి ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుందో మిడిల్ సీక్వెన్స్ కూడా అదే పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది. ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుందో మిడిల్ సీక్వెన్స్ కూడా అదే పాయింట్ కి కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా? నౌ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. లిమిట్ అండ్ టెస్ట్ ఇన్ఫినిటీ మొత్తాన్ని ఏదో ఒక Sn అనుకోండి. ఓకే, సో లెట్ Sn ఈక్వల్ టు 1 by root of n square plus 1 plus 1 by root of n square plus 2 plus 1 plus 1 by root of n square plus n. దాన్ని Sn అనుకోండి. మళ్ళీ ఇదే మోడల్ ఆడిన ముందు ఒక ప్రాబ్లం చేసినాం కదా, 1కి n కి మధ్యలో ఒక m అనే ఇంటిజర్ తీసుకుందాం. ఫర్ లేదా లెట్ 1 less than equal to m less than equal to n. 1 నుంచి n దాకా ఒక ఇంటిజర్ m తీసుకున్నాను. ఆ m అనేది 1 కావచ్చు, 2 కావచ్చు, అప్పుడు n అన్న కావచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తానికి n స్క్వేర్ ని యాడ్ చేయండి. ఓకే, సో దట్ ఇంప్లైస్ n స్క్వేర్ ప్లస్ 1 లెస్ దాన్ ఈక్వల్ టు n స్క్వేర్ ప్లస్ m లెస్ దాన్ ఈక్వల్ టు n స్క్వేర్ ప్లస్ n. ఈ రిలేషన్ మొత్తాన్ని కూడా n స్క్వేర్ యాడ్ చేసామండి. ఇప్పుడు ఏం చేస్తారు? రూట్ కట్టండి. దట్ ఇంప్లైస్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 లెస్ దాన్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ m లెస్ దాన్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n. ఇప్పుడు ఏం చేస్తారంటే అంత 1 బై ఉంది కాబట్టి రెసిప్రోకల్ చేయండి, అంటే రివర్స్ చేయండి. అంటే 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 లెస్ దాన్ ఈక్వల్ టు వస్తా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n. ఓకే, దట్ ఈస్ ఈ రిలేషన్ మొత్తం అటు నుంచి అంటే రివర్స్ చేసి రండి, అక్షరం నుంచి రాయండి. అంటే ముందుగా 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n 1 by root of n square plus n less than equal to 1 by root of n square plus m less than equal to 1 by root of n square plus 1. రిలేషన్ అటు నుంచి రాసుకుంటూ వచ్చాడు. ఇది ఇలా ఉంచండి. ఓకేనా? నేను ఏం చేశాను ఇదే మోడల్లో m వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి? 1 నుంచి n దాకా ఉన్నాయి. కాబట్టి m వాల్యూస్ పుట్ m ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ n. m వాల్యూస్ వరుసగా ఈ రిలేషన్ మొత్తంలో m అంటే 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి, 2 సబ్స్టిట్యూట్ చేయండి అండ్ సో ఆన్ n. ముందుగా m బదులుగా మీరు 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ m టర్మ్ లేదు, ఇది అలాగే ఉంటుంది. అంటే 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n లెస్ దాన్ ఈక్వల్ టు 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ m. m ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేస్తారు. రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1 లెస్ దాన్ ఈక్వల్ టు 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ కూడా అంత m టర్మ్ లేదు, అది అలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1. సో ఈ రిలేషన్ మొత్తంలో m ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేశారు. ఈసారి m ఉన్న చోట 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ m టర్మ్ లేదు, ఇది అలాగే ఉంటుంది. 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n లెస్ దాన్ ఈక్వల్ టు 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 2. ఈసారి m ఉన్న చోట 2 అండి, లెస్ దాన్ ఈక్వల్ టు 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1. ఇందులో కూడా m టర్మ్ లేదు కాబట్టి అది అలాగే ఉంటుంది అండ్ సో ఆన్. ఆఖరిది m ఉన్న చోట ఇక n సబ్స్టిట్యూట్ చేయండి, m ఉన్న చోట n సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ m టర్మ్ లేదు, మళ్ళీ యాస్టిస్ అలాగే ఉంటుంది. అంటే 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n లెస్ దాన్ ఈక్వల్ టు ఈసారి m ఉన్న చోట n 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n లెస్ దాన్ ఈక్వల్ టు ఆఖరిది 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ m లేదు కాబట్టి అది అలాగే ఉంటుంది. మళ్ళీ 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1. ఇవి మొత్తం నాకు ఈ ఈక్వేషన్స్ అన్ని మొత్తం ఎన్ని ఉంటాయి? n ఉంటాయి. ఎందుకంటే m వాల్యూస్ నాకు 1 నుంచి n దాకా. ఇదేంటే ఇది ఎలా వచ్చింది? నాకు m ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది, m ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేశాను అండ్ సో ఆన్, m ప్లేస్లో n సబ్స్టిట్యూట్ చేశాను. అంటే మొత్తం ఎన్ని ఈక్వేషన్స్ ఉంటాయి? n ఈక్వేషన్స్ ఉంటాయి. వీటన్నిటిని యాడ్ చేయండి. మొత్తాన్ని ఏం చేస్తున్నారు? ప్లస్ యాడ్ చేస్తున్నారు. ఫస్ట్ టర్మ్స్ అన్ని చూడండి, అన్ని కూడా కాన్స్టెంట్ ఒకటే టర్మ్ ఉంది. 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1 ప్లస్ 1 బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n. వీటన్నిటిని యాడ్ చేయాలి.
ఎన్నిసార్లు యాడ్ చేయాలి? ఇవన్నీ మొత్తం ఎన్ని ఉన్నాయి? n ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇదే టర్మ్ని n టైమ్స్ మనం యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఎంత వస్తుంది? n/√n² ప్లస్ n. 1/√n² ప్లస్ ఇదంతా కాన్స్టెంట్ ఒకటే టర్మ్ ఉంది. దాన్ని n టైమ్స్ యాడ్ చేస్తే n/√n² ప్లస్ n లెస్ దాన్ ఈక్వల్ టు మిడిల్ టర్మ్స్ అన్నిటి మళ్ళీ యాడ్ చేయండి. ఫస్ట్ టర్మ్ 1/√n² ప్లస్ 1 ప్లస్ రెండో టర్మ్ 1/√n² ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ ఆఖరి టర్మ్ 1/√n² ప్లస్ n లెస్ దాన్ ఈక్వల్ టు, అంటే దీని తర్వాత కొన్ని ఇక్కడ రాసుకోండి, లెస్ దాన్ ఈక్వల్ టు ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా నాకు ఒకటే టర్మ్ ఉంది. 1/√n² ప్లస్ 1 1/√n² ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1/√n² ప్లస్ 1. అంటే 1/√n² ప్లస్ 1ని ఎన్నిసార్లు యాడ్ చేయాలి? n టైమ్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది మొత్తం n ఈక్వేషన్స్ కాబట్టి ఈ టర్మ్ మొత్తాన్ని కూడాను n టైమ్స్ యాడ్ చేయాలి. 1/√n² ప్లస్ 1ని n టైమ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే n/√n² ప్లస్ ప్లస్ 1. 1/√n² ప్లస్ 1ని n టైమ్స్ యాడ్ చేస్తే నాకు వచ్చేది n/√n² ప్లస్ 1. సో దట్ ఇంప్లైస్ n/√n² ప్లస్ n లెస్ దాన్ ఈక్వల్ టు ఈ మొత్తం ఎంత? 1/√n² ప్లస్ 1 ప్లస్ 1/√n² ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 1/√n² ప్లస్ n. ఈ మొత్తాన్ని మీరు ఏమనుకున్నారు? ఇక్కడ Sn అనుకున్నారు. కాబట్టి ఈ మొత్తం కూడా Sn లెస్ దాన్ ఈక్వల్ టు ఆఖరిది n/√n² ప్లస్ 1. అంటే ఏం చేశాను? ఈ ఈక్వేషన్ మొత్తంలో కూడా m ఉన్న చోట 1 2 3 అండ్ సో ఆన్ n సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. m ఒకసారి పెడితే ఇది వస్తుంది, m బదులు 2 సబ్ చేస్తే ఇది వస్తుంది అండ్ సో ఆన్. ఈ m బదులుగా n సబ్ చేస్తే ఇది వస్తుంది. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే నాకు వచ్చే రిలేషన్ ఇది. ఓకేనా? సో ఏం చేసాం మనం? పుట్ m ఈక్వల్ టు 1 2 అండ్ సో ఆన్ అండ్ యాడ్ ద n ఇన్ఈక్వాలిటీస్. అంతేగా? 1 సబ్ చేస్తే 2 సబ్ చేస్తే అండ్ సో ఆన్ n సబ్ చేస్తే నాకు ఒక్కొక్క m సబ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, 2 సబ్ చేస్తే ఇంకోటి వస్తుంది అండ్ సో ఆన్ n సబ్ చేస్తే ఇంకొక ఈక్వేషన్. మొత్తం n ఈక్వేషన్స్ ఉన్నాయి. వీటన్నిటి ఏం చేశారు? యాడ్ చేశారు. అదే రాసాం. పుట్ m ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్ n అండ్ యాడ్ ది n ఇన్ఈక్వాలిటీస్ కామా వి గెట్. ఇవన్నీ చేస్తే నాకు చివరి రిజల్ట్ ఏమొచ్చింది? n/√n² ప్లస్ n లెస్ దాన్ ఈక్వల్ టు Sn లెస్ దాన్ ఈక్వల్ టు n/√n² ప్లస్ 1. ఓకేనా? ఇదంతా మీకు ఈ టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే. ఓకేనా? నౌ ఇదంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా ఇది ఎలా వచ్చిందో జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మనకు కావాల్సింది ఇంతవరకు. కావాలంటే నోట్ చేసుకునే వాళ్ళు పక్కన రఫ్గా నోట్ చేసుకోండి ఇవి ఎలా వచ్చాయండి. సరేనా? ఇప్పుడు సీక్వెన్స్ సెషన్ మన మెయిన్ సీక్వెన్స్ ఇది. దీనికి ఇటుపక్క ఒక సీక్వెన్స్ ఉంది, అటుపక్క ఒక సీక్వెన్స్ ఉంది. ఇప్పుడు శాండ్విచ్ థియరం అప్లై చేసుకోవాలి. శాండ్విచ్ థియరం ఏంటి? ఈ ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్కి లిమిట్ కట్టండి. ఆ రెండు లిమిట్స్ ఒకటే పాయింట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మిడిల్ సీక్వెన్స్కి లిమిట్ కూడా అదే వస్తుంది. అదేగా మన శాండ్విచ్ థియరం. Sn లెస్ దాన్ ఈక్వల్ టు Un లెస్ దాన్ ఈక్వల్ టు Tn. Unకి ఇటుపక్క Sn అటుపక్క Tn ఉన్నాయి. ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతాయి? మిడిల్ సీక్వెన్స్ అదే పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది. అదేవిధంగా నాకు Sn యొక్క లిమిట్ కావాలంటే ఈ ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్కి లిమిట్ కట్టండి. ఆ రెండు లిమిట్స్ ఒకటే వచ్చాయనుకోండి, అప్పుడు శాండ్విచ్ థియరం ప్రకారంగా ఈ మిడిల్ లిమిట్ కూడా అదే అవుతుంది. నో ముందుగా దీని లిమిట్ కట్టండి. లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ n/√n² ప్లస్ n. n/√n² ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ n/√n² ప్లస్ హైయెస్ట్ ఎంత ఉంది? n² ఉంది. n² కామన్ తీయండి. n² కామన్ తీస్తే n² బయటకు వస్తే 1 ప్లస్ n నుంచి n² బయట తీసుకొస్తే ఎంత వస్తుంది? 1/n. సో దట్ ఈక్వల్ టు లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ n/√n². √n² క్యాన్సిల్ అయిపోయి n ఉంటుంది. n ఇంటూ √1 ప్లస్ 1/n. దట్ ఈక్వల్ టు n క్యాన్సిల్ అయిపోతే లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/√1 ప్లస్ 1/n. ఇప్పుడు లిమిట్ విడిగా పెట్టడానికి అప్లై చేయండి. లిమిట్ 1 అంటే 1 బై రూట్ ఆఫ్ మళ్ళీ లిమిట్ 1 అంటే 1 ప్లస్ లిమిట్ 1/n అంటే 0. సో మొత్తానికి ఆన్సర్ ఎంత? ఈక్వల్ టు 1.
కాబట్టి లిమిట్ n బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n ఈక్వల్ ఎంత 1. సో ఈ ఫస్ట్ సీక్వెన్స్ లిమిట్ 1 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ సీక్వెన్స్ చూడండి. ఇప్పుడు దీనికి కూడా లిమిట్ పెట్టండి. నౌ ఆల్సో లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ 1. ఇదే ప్యాటర్న్ దీనికి కూడా లిమిట్ పెట్టండి. దట్ ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n బై రూట్ ఆఫ్ ఇక్కడ n స్క్వేర్ ప్లస్ 1 హైయెస్ట్ ఎంత n స్క్వేర్ ఉంది. ఇందాకట్లాగే n స్క్వేర్ కామన్ తీయండి. n స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ n స్క్వేర్ బయటకు వస్తే 1 ప్లస్ 1 లోంచి n స్క్వేర్ కామన్ వస్తే 1 బై n స్క్వేర్. దట్ ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ n బై ఇక్కడ రూట్ అప్లై చేస్తే రూట్ n స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి n ఉంటుంది. ఇక మిగిలినంత రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n స్క్వేర్. దట్ ఈక్వల్ టు n క్యాన్సిల్ అయిపోతే లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n స్క్వేర్. దట్ ఈక్వల్ టు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ 1 అంటే 1 బై రూట్ ఆఫ్ మళ్ళీ లిమిట్ 1 అంటే 1 ప్లస్ లిమిట్ 1 బై n స్క్వేర్ అంటే 0. మొత్తానికి ఆన్సర్ అంటే ఇక్కడ కూడా 1. ఓకేనా? సో నాకు ఎస్ఎన్కి ఇటుపక్క సీక్వెన్స్ ఉంది, అటుపక్క సీక్వెన్స్ ఉంది. దీని లిమిట్ 1, ఆ సీక్వెన్స్కి లిమిట్ కూడా 1. లిమిట్ అంటే n బై n స్క్వేర్ ప్లస్ n, దీని లిమిట్ 1 వచ్చిందండి. తర్వాత ఆఖరి సీక్వెన్స్ లిమిట్ n బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n, ఆ వాల్యూ కూడా 1 వచ్చింది. కాబట్టి సీక్వెన్స్ ఎస్ఎన్కి ఇటుపక్క సీక్వెన్స్ అటుపక్క సీక్వెన్స్ రెండు సీక్వెన్స్ల మధ్యలో ఎస్ఎన్ ఉంది. దీనికి లిమిట్ కట్టినా 1 వచ్చింది, దాని లిమిట్ కట్టినా 1 వచ్చింది. కాబట్టి శాండ్విచ్ థియరం ప్రకారంగా సీక్వెన్స్ ఎస్ఎన్కి కూడా లిమిట్ ఎంత రావాలి? 1 రావాలి. ఓకే, సో దాని కంటిన్యూ ఫర్ n by root of n square plus n less than equal to sn less than equal to n by root of n square plus 1. ఈ రిలేషన్ లో ఉండి ఫస్ట్ సీక్వెన్స్ కి లాస్ట్ సీక్వెన్స్ కి లిమిట్ 1 వచ్చింది. కామా therefore కాదు since కామా లిమిట్ n tends to infinity n by root of n square plus n equal to 1 and limit n tends to infinity n by root of n square plus 1 equal to 1. సో మనకి SN అనేది రెండు సీక్వెన్స్ మధ్యలో ఉండి ఫస్ట్ సీక్వెన్స్ కి లాస్ట్ సీక్వెన్స్ కూడా లిమిట్ 1 వచ్చింది. కాబట్టి కామా బై శాండ్విచ్ థియరం దాని ప్రకారంగా SN కూడా లిమిట్ ఎంత రావాలి? 1 రావాలి. బై శాండ్విచ్ థియరం limit n tends to infinity Sn equal to 1. That is limit n tends to infinity. Starting lesson అంటే ఏమనుకున్నారు? ఇదేగా 1 by root of n square plus 1 plus 1 by root of n square plus 2 plus so on plus 1 by root of n square plus n equal to 1. It is the end of the problem. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న రిజల్ట్, ఇక్కడ చిన్న నోట్ పాయింట్ అండి. ఓకేనా? అదేంటంటే ఏదో ఒక సీక్వెన్స్ ఎస్ఎన్ సీక్వెన్స్ టిఎన్ అనే రెండు సీక్వెన్స్ ఉన్నాయి. దానిలో లిమిట్ ఎస్ఎన్ ఏమో 0 వస్తుంది, లిమిట్ ఎస్ఎన్ ఏమో 0. తర్వాత ఈ సీక్వెన్స్ టిఎన్ ఏమో బౌండెడ్ అయితే ఎస్ఎన్ ఏమో లిమిట్ ఏమో 0, అంటే సీక్వెన్స్ ఎస్ఎన్ ఏమో 0 కన్వర్జెంట్ అవ్వాలి. సీక్వెన్స్ టిఎన్ ఏమో బౌండెడ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దెన్ లిమిట్ ఎస్ఎన్ ఇంటూ టిఎన్ వాల్యూ కూడా 0 అండి. లిమిట్ ఎస్ఎన్ ఇంటూ టిఎన్ కూడా 0 అండి. సో సీక్వెన్స్ ఎస్ఎన్ సీక్వెన్స్ టిఎన్ వాటి ప్రొడక్ట్కి లిమిట్ 0 రావాలి అంటే మొట్టమొదటి సీక్వెన్స్ ఎస్ఎన్ ఉంది, ఆ సీక్వెన్స్ ఎస్ఎన్కి లిమిట్ 0 రావాలి. ఈ రెండో సీక్వెన్స్ టిఎన్ అనేది బౌండ్ అవ్వాలి. ఓకేనా? సో కమ్ టు ద నెక్స్ట్ వన్ పాయింట్. ఇఫ్ డేటా రాస్తాను లిమిట్ n tends to infinity Sn equal to 0 and sequence Tn is bounded. Sn ఏమో 0 అవుతుంది లిమిట్, సీక్వెన్స్ Tn కనుక బౌండెడ్ అయితే దెన్ లిమిట్ n tends to infinity Sn into Tn వాల్యూ కూడా ఎంత? 0. లిమిట్ n tends to infinity Sn into Tn వాల్యూ కూడా 0. బేస్డ్ ఆన్ దిస్ నోట్ పాయింట్
Now we are going to see an example, some problem. Okay, so problem. Okay, example matter. Prove that limit n tends to infinity sin n pi by 3 by n వేసుకోండి ఈక్వల్ టు 0. లిమిట్ n tends to infinity sin n pi by 3 by n ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇప్పుడు ఈ వాల్యూ మనం ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనకి రెండు సీక్వెన్స్లు కనిపిస్తున్నాయి. దీనిలో ఏంటది sin n pi by 3 ఒక సీక్వెన్స్ 1/n, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 1/n into sin n pi by 3 తీసుకోవచ్చు కదా. 1/n into sin n pi by 3 ఇదే వస్తుంది. ఇక్కడ సీక్వెన్స్ 1/n అదొక సీక్వెన్స్ n pi by 3 ఒక సీక్వెన్స్. ఓకేనా. సో దీనిలో నాకు రెండు సీక్వెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు దీని లిమిట్ 0 అని చెప్పాలి. ఓకేనా. సో ఇదే మన లిమిట్ n tends to infinity 1/n into sin n pi by 3. దీనిలో sin n pi by 3 ఏమో tn అనుకోండి, 1/n ఏమో sn అనుకోండి. ఇప్పుడు ఎలా ఉంది లిమిట్ sn into tn వాల్యూ ఏమని ప్రూవ్ చేయాలి 0 అని ప్రూవ్ చేయాలంటే పాయింట్ చూడండి. లిమిట్ sn into tn ఈక్వల్ 0 అని చెప్పాలనుకోండి. దానిలో sn కి లిమిట్ ఎంత రావాలి 0 రావాలి, సీక్వెన్స్ tn అవ్వాలి, బౌండెడ్ అవ్వాలి. ఓకేనా. అదే చూద్దాం ఇక్కడ. Come to the solution. Let sn equal to 1/n and tn equal to sin n pi by 3. sn equal to 1/n, tn equal to sin n pi by 3. ముందుగా లిమిట్ sn చూడండి. We have limit sn equal to limit 1/n, n tends to infinity. లిమిట్ 1/n ఎంత అంటే 0. సో లిమిట్ sn ఈక్వల్ 0 వచ్చింది. తర్వాత సీక్వెన్స్ tn గురించి చూడాలి. we have ఏమంటే ఇక్కడ tn అంటే ఏంటి sin n pi by 3. అవునా. sin theta రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది -1 నుంచి +1 దాకా. ఓకే. we have -1 less than equal to sin of n pi by 3 less than equal to 1 for all n. ఓకేనా. సైన్ వాల్యూ మనకి ఎప్పుడు కూడా -1 కి +1 కి సైన్ కర్వ్ గీసారనుకోండి +1 కి -1 కి మధ్యలో ఉంటుంది. అంటే ఇక్కడ సీక్వెన్సెస్ కి అంటే sin n pi by 3 అంటే సీక్వెన్స్ tn అన్ని వాల్యూస్ కూడా -1 కి +1 కి మధ్యలో ఉన్నాయి. -1 ఏమవుతుంది లోవర్ బౌండ్, +1 ఏమవుతుంది అప్పర్ బౌండ్ అవుతుంది. సీక్వెన్స్ కు లోవర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సీక్వెన్స్ sin n pi by 3 ఏమవుతుంది బౌండ్ అవుతుంది. దేర్ఫోర్ సీక్వెన్స్ sin n pi by 3 ఇదే ఏమనుకున్నాం మనం ఇక్కడ సీక్వెన్స్ sin n pi by 3 అంటే tn అనుకున్నాం. సీక్వెన్స్ tn ఈజ్ బౌండెడ్. ఇప్పుడు చూడండి లిమిట్ n tends to infinity sn equal to 0. లిమిట్ sn equal to 0. సీక్వెన్స్ tn ఈజ్ బౌండెడ్. ఈ రెండు అయినప్పుడు దీని ప్రకారం ఏం జరగాలి దెన్ లిమిట్ n tends to infinity sn into tn ఈక్వల్ ఎంత 0. దేర్ఫోర్ లిమిట్ n tends to infinity sn into tn ఈక్వల్ ఎంత 0. That is limit n tends to infinity sn into tn అంటే sn అంటే 1/n, tn అంటే sin n pi by 3. సో sn into tn అంటే ఏమొస్తుంది sin n pi by 3 by n వాల్యూ ఎంత 0. ఓకేనా. ఎక్కువగా షార్ట్ ఆన్సర్ ఎక్కువ ఇస్తుంటారు వీటిని. ఓకేనా. సో రిగార్డింగ్ దిస్ నోట్ పాయింట్ దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ప్రాబ్లం.